హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఒక వెరైటీ చట్నీ చూడబోతున్నాము. ఇడ్లీ, దోశ, వడ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడూ చేసుకునే రొటీన్ చట్నీలు కాకుండా ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేసి చూడండి. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ అయితే కోయంబత్తూర్ ఫేమస్ చట్నీ అండి. అక్కడ బ్రేక్ఫాస్ట్ సెంటర్స్లో ఇడ్లీకి కానీ వడ, దోశ వాటికి ఈ చట్నీనే ఇస్తుంటారు. ఇక్కడ మరొక విషయం చూస్తే, మామూలుగా మనం చట్నీ అంటే సైడ్ జస్ట్ నంచుకొని తింటాము. కానీ ఈ చట్నీ స్పెషాలిటీనే ఇలా పైన ఇలా పోసుకొని చట్నీ తింటారు. అలా తింటూ ఉంటే 4 ఇడ్లీలు తినాలనుకున్న వాళ్ళు కూడా మరో 4 ఇడ్లీలు పెట్టుకుని తినేస్తారండి. సో అంత టేస్టీగా ఉంటుంది. అంతే కదండి, చేసుకునే ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం అయితే ఉల్లిపాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను. మరీ సన్నగా అక్కర్లేదండి, కొంచెం మీడియం ముక్కలుగానే కట్ చేసేసుకోవచ్చు. సో వీటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక 3 టమాటాలని కట్ చేసుకోవాలి. ఇలా పైన ఉన్న పార్ట్ తీసేసి దీన్ని కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 3 టమాటాలని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకొని అవి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు. నేనైతే ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ ఉల్లిపాయలు వేయించుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా వేయించుకున్న తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న సైజు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అల్లము ఒక చిన్న 1/2 ఇంచ్ ముక్క వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ వేసేయకూడదు. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఉల్లిపాయలు కలర్ మారకూడదనమాట. కలర్ మారితే టేస్ట్ మారిపోతుంది. సో జస్ట్ లైట్గా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మేము తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ స్పైసీనెస్ తినేవాళ్ళు కాకపోతే మీరు కొద్దిగా తగ్గించేసుకోండి, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ. మేమైతే చట్నీస్ కొంచెం కారంగానే తింటాము, సో మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా కలుపుకుంటే చాలు. మరి కలర్ అయితే మారకూడదు. ఇది జస్ట్ లైట్ షేడ్ అయితే వస్తుంది ఉల్లిపాయలు. సో ఈ స్టేజ్లో నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. వీటిల్ని మరీ ఎక్కువసేపు వేయించేసేయకూడదు. అలా వేయించేస్తే వీటిలో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం కూడా పోతుంది. సో లైట్గా మనకి పచ్చివాసన పోతే చాలన్నమాట. ఒక 1 or 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటాలని కూడా. జస్ట్ ఒక 40% కుక్ అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుందాము. ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పుదీనా, కొత్తిమీర, ఈ కరివేపాకు కూడా ఎక్కువ ఫ్రై చేసేస్తే వాటిల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పోతుంది. సో జస్ట్ అట్లా ఒక 1 మినిట్ అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంత స్పైసీనెస్ వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు యూస్ చేసాం, అలాగే పచ్చిమిరపకాయలు కూడా యూస్ చేసాము. సో కారంని కూడా యూస్ చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే మనం వేసుకున్న క్వాంటిటీస్లో తగ్గించి హాఫ్ వేసుకోండి. మీరు కారం వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి కలర్స్ అనేవి పోకుండా అట్లానే ఉండాలన్నమాట. సో ఇంకా దీన్ని కొంచెం ఆరే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీళ్ళు అస్సలు పోయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మరీ ఎక్కువ పేస్ట్లా చేసేయకూడదు. జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము.
దీన్ని మనము ఒక 80% వరకే గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేయకూడదు. సో అదే ఈ చట్నీలో స్పెషాలిటీ. మొత్తం మనకి ఇక్కడ ఇందులో వేసిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటా అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇక్కడ మనకి గట్టి చట్నీ రెడీ అయిపోయింది. సో ఇందులో నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్ళు అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. అదే ఈ చట్నీ యొక్క స్పెషాలిటీ. సో కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇట్లా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇదేంటి ఇంత వాటర్ కలిపేస్తున్నాను అనుకోమాకండి. ఈ చట్నీ స్పెషాలిటీయే ఇదే అనమాట. ఇక్కడ మనకి చట్నీ అనేది వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా జారుగా ఉండాలి చట్నీ. ఇలా ఇందులో నీళ్లు పోసి కలుపుతున్నాం కాబట్టి సాల్ట్ ఏదైనా చాలకపోతే ఈ స్టేజ్లోనే చూసుకొని కలిపేసుకోవచ్చు. అంతేనండి, కోయంబత్తూర్ ఫేమస్ తక్కాలి పుదీనా వెంగాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో దీని నేమ్ అయితే అదేనండి తమిళ్లో. నెక్స్ట్ ఇంకా వేడి వేడి ఇడ్లీలని ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా వాటర్లా ఉండాలన్నమాట చట్నీ. సో దీని మీద ఇలా పోసేసుకోవటమే చట్నీ. స్టార్టింగ్లో చెప్పాను కదండి నేను, చట్నీని మనము సైడ్ నంచుకొని తినము, ఇడ్లీని అందులో ముంచుకొని తిన్నట్టే అనమాట. సో చట్నీ మొత్తాన్ని కూడా ఈ పైన ఇలా పోసేసుకోవడమే. ఇది ఓన్లీ ఇడ్లీకి మాత్రమే కదండి, వడకి కూడా మంచి కాంబినేషన్, అలాగే దోశకి కూడా చాలా బాగుంటుంది. మనం ఈ చట్నీ పోసిన వెంటనే ఇడ్లీ చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. సో ఇలా తింటుంటే 4 ఇడ్లీలు కదండి, మరో 2 ఇడ్లీలు కూడా తెలియకుండా ఆటోమేటిక్గా అట్లా వెళ్ళిపోతుంది అనమాట స్మూత్గా. అంత బాగుంటుంది మరి దీని టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంది మన చట్నీ కూడా. మనం ఫ్రై చేసుకునే విధానం బట్టే చట్నీ టేస్ట్ కూడా ఉంటుంది. సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీలో ఎవరైనా ఈ చట్నీ ఎప్పుడైనా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.